హెడ్లైన్స్ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం రాష్ట్రంలో ఇంకా కామన్ నంది నగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఫోన్ ట్యాపింగ్ నీచమైన నేరం అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కారిడార్ల వల్ల మనకు లాభం అన్న సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ పై ఈటెల రాజేందర్ రియాక్షన్ మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం కుటుంబాలు నాశనం చేశారు అన్న మహేష్ కుమార్ గౌడ్ విదురా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ స్నేహ గౌడ్ వెల్కమ్ టు విదురా న్యూస్ టుడేస్ మార్నింగ్ బులెటిన్ ఇలాంటి మరెన్నో వార్తలు విలువైన సమాచారం మరియు కంటెంట్ ల కోసం మన విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం రాష్ట్రంలో ఇంకా కామన్ బిల్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై భారం పడకుండానే గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదటి జీహెచ్ఎంసీ పరిధిలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ముంబై, బెంగళూరు నగరాల తరహాలోని నీటి బిల్లులు, కరెంట్ బిల్లులు, ఆస్తి పన్నులకు సంబంధించి కామన్ బిల్ ను తీసుకురావాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను కూడా సిద్ధం చేశారు. నందినగర్ లోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నందినగర్ లోని నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసానికి చేరుకునేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపైకి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాపింగ్ నీచమైన నేరం అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం అత్యంత నీచమైన నేరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ విచారణలో భాగంగా అధికారులు పిలిస్తే రాద్ధాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుపునివ్వడం రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శించారు. వ్యక్తుల ఆర్థిక, వ్యాపార, కుటుంబ రహస్యాల్లోకి తొంగి చూడటం అన్యాయమని, తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు. విచారణలో నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం. విచారణ శిక్ష కాదు, విచారణ జరుగుతుంది. విచారణ జరిగినప్పుడు మీ నిర్దిష్టతోనే నిరూపించుకోవాలని కోరుతాను తప్ప డైవర్షన్ పార్టీ చేసి అదేదో కక్ష సాధింపు ధోరణిగా ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతున్నాను. ఆ కారిడార్ల వల్ల మనకు లాభం అన్న సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీ, ఏఐని దేశం వేగంగా అదుపుంచుకుంటుందని, దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపొందించాలని తెలిపారు. పౌరులు జీవన శైలిని మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై కారిడార్ లో ఎంతో ప్రయోజనకరమైన అరుదైన ఖనిజాలు తీతతో ఏపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి వస్తే
ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి. ఒకటి హైదరాబాద్ బెంగళూరు, అనంతపూర్ కర్నూలు కవర్ అవుతుంది. ఒక పక్కన హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ చెన్నై వచ్చినప్పుడు అమరావతి తిరుపతి చెన్నైకి వెళ్తుంది. ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది. మూడోది బెంగళూరు చెన్నై, అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు చిత్తూరు. రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ కనెక్ట్ టు తిరుపతి, దెన్ ఇట్ విల్ గో టు చెన్నై. కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి. అది కూడా ఒక పక్క. అంటే 3 కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ పై ఈటెల రాజేందర్ రియాక్షన్. కేంద్ర బడ్జెట్ బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారుతుందని అన్నారు. బడ్జెట్ లో పేదలు, యువత, విద్యార్థులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. స్టార్ట్ ను ప్రోత్సహించాలని ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం మంచి విషయమన్నారు. మొత్తం మీద దేశ ప్రజల హితమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. మినరల్స్ ఎక్కడైతే కేంద్రీకృతమై ఉన్నాయో, ఇలా ఒరిస్సా కావచ్చు, ఏపీ కావచ్చు, మాకు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాటి ఒక కారిడార్గా గుర్తించడం, వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా స్పీడ్ రైళ్ళని ఇవాళ ట్రాక్లను నిర్మాణం చేయాలని చెప్పి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూనా, ఇవాళ హైదరాబాద్ టు ఈ ఇతర ప్రాంతాలకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం అనేది మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలకు మంత్రి పూనం ప్రభాకర్ దిశానిర్దేశం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు మంత్రి పూనం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా సమిష్టగా పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమ పథకాల కోసం తిప్పలు పడ్డారని, హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. మహబూబాబాద్ పార్లమెంటు సమన్వయకర్తగా 7 మున్సిపాలిటీలు ఇల్లెందు నుంచి మొదలుకుంటే ఇక్కడ డోర్నకల్, మరిపడ, ఇక్కడ మహబూబాద్, కేసముద్రం, ఇక్కడ ములుగు, నర్సంపేట 156 కౌన్సిలర్ సీట్లు ఉన్నటువంటి 7 మున్సిపాలిటీల లోపల పార్టీని సమన్వయం చేస్తూ ఎక్కడైనా అంశాలుంటే వాటిని పరిష్కారం చేస్తూ కుటుంబాలు నాశనం చేశారు అన్న మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో బీఆర్ఎస్ నేత అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలని, కానీ బీఆర్ఎస్ పాలనలో పారిశ్రామికవేత్తలు సినీ తారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారని, భార్యాభర్తల సంసారంలో తొంగి చూశారని, కుటుంబాలు నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు. నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారే? మీరు చేసినటువంటి నేరము చిన్నది కాదు. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాల, వ్యక్తిగత రహస్యాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేశారు. పారిశ్రామికవేత్తల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి లొసుగులు తెలుసుకొని వసూళ్లకు పాల్పడినారు. ప్రతిపక్ష నాయకులే కాదు, వారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వారి కదలికలని ఎప్పటికప్పుడు నిఘా పెట్టినారు.
మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి.